అమ్మా సౌందర్య, నువ్వు దొంగని ప్రేమించావని అన్నాను గాని మంచి మనసున్నా నా మనవణ్ణి ప్రేమించావు. మీ ఇద్దరి పెళ్లి నేను ఘనంగా జరిపిస్తాను. మామ్, ధూమ్ధామ్గా జరిపించాలి పెళ్లి. తీన్మార్ డాన్సులు కూడా ఉండాలి. అమ్మా, అది శుభం భూయాత్. నమస్కారం సిద్ధాంతి గారు. రండి రండి. అయ్యా, మీ క్షేమం కోసం పూజ జరిపించాలనుకున్నాను. మీరు పూర్తిగా కోలుకోవడం మహదానందంగా ఉంది. సిద్ధాంతి గారు సమయానికొచ్చారు. అభికి సౌందర్యకి పెళ్లి చేయాలనుకుంటున్నాం. మంచి ముహూర్తం చూసి పెట్టండి. మళ్ళీ పెళ్ళా? అదేంటి సిద్ధాంతి గారు, మళ్ళీ పెళ్ళంటున్నారేంటి? భద్రాద్రి రాముడి పెళ్లి రోజే అభినందన్ సౌందర్యల పెళ్లి జరిగిందమ్మా. ఆ పెళ్లికి నేనే ప్రత్యక్ష సాక్షిని కూడా. సౌందర్య చెప్పనే లేదు, నాతో కూడా చెప్పలేదు. అందుకేనా మెడ మీద చేయి వేయగానే కంగారు పడేదానివి? క్షమించండి అమ్మా. చెప్పకుండా దాచిపెట్టాను. ప్రేమించావు, పెళ్లి చేసుకున్నా. నీ భర్తను అందరూ దొంగ అని, ఆగంతకుడని అంటున్నా భరించావు. మర్చిపోమ్మంటే ప్రాణం ఎంత విలవిల్లాడుతుందో నేను అర్థం చేసుకోగలను. సారీ సౌందర్య, తెలియక ఏదేదో వాగేశాను. పర్వాలేదు. ఏంటి పర్వాలేదు? పెళ్లి చేయలేకపోయినా రిసెప్షన్ అయినా గ్రాండ్గా చేయనివ్వు. సూపర్ గ్రాండ్. సిద్ధాంతి గారు, పెళ్లి ఎలాగో అయిపోయింది కదా, రిసెప్షన్ ఎప్పుడు పెట్టుకోమంటారు? మంచి రోజు చూసి చెప్పండి. శుక్రవారం సాయంత్రం 5 నుండి దివ్యమైన ముహూర్తం ఉందండి. ఏర్పాట్లన్నీ అదిరిపోవాలి. క్రిష్ బావ నేను ఇద్దరం ఆర్గనైజ్ చేస్తాం. అబ్బో సిగ్గే.
క్రిష్ బావా 3 ముళ్ళేసుకొని అభి సౌందర్య ఎంత ముచ్చటగా ఉన్నారు చూడు. వాళ్ళ ప్రేమ కథకి వాళ్ళే హీరో హీరోయిన్లు కాబట్టి ఖచ్చితంగా బాగుంటారు. హలో మిస్టర్ కృష్ణ అలియాస్ క్రిష్, నేనన్నది మనం కూడా అలా స్టేజ్ మీద ఎప్పుడు ఉంటామా అని. ఓ అదా, స్టెప్ లేయడానికి పిలుస్తారు కదా, అప్పుడు వెళ్దాంలే. అలా కాదు బావా, జంటగా కలిసే వెళ్దాంలే. క్రిష్, అదిగో పిలుస్తున్నారు చూడు. సరే అయితే పద. గుడ్ ఈవినింగ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. గడ్డమనేని వారింట ఏ శుభకార్యమైనా చాలా గ్రాండ్ గా ఉంటుంది. కలర్ఫుల్ గా జరిగే ఈవెంట్స్ లో హ్యాపీగా వచ్చి ఎంజాయ్ చేసేలా ఉంటాయి. ఇక్కడికి వచ్చిన గెస్ట్లందరికీ హార్టీ వెల్కమ్. చూడచక్కని జంటను ఆశీర్వదించడానికి విచ్చేసిన మీ అందరినీ ఉద్దేశించి ఇప్పుడు గడ్డమనేని శివశంకర్ గారు మాట్లాడతారు. గుడ్ ఈవినింగ్. ఘట్టమనేని అన్న మా ఇంటి పేరు వినగానే ఒళ్ళు పులకరించుకుపోయి హృదయం ద్రవించుకుపోయి ఇంతకన్నా అదృష్టం ఏమైనా ఉంటుందా అనిపిస్తుంది. 1000 కోట్ల టర్నోవర్లో ఉండే వ్యాపారాలు ఎన్ని ఉన్నా దాని ఆనందం వేళ్లకు 2 ముద్దలు తింటున్నామని గర్వంగా చెప్పుకునే మా కంపెనీ ఎంప్లాయీస్ని చూసినప్పుడు మాత్రమే వస్తుంది. ఘట్టమనేని గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కి అంతటి పేరు ప్రఖ్యాతులు తెచ్చిన వాళ్లలో ముందు వరుసలో ఉండేది నా శ్రీమతి ఘట్టమనేని అఖిలాండేశ్వరి, మా పెదబాబు ఘట్టమనేని దేవేంద్ర భూపతి రాజా. వీళ్ళిద్దరికీ ఇష్టమైన వ్యక్తి ఎవరో చెప్పుకోండి. అఖిలాండేశ్వరితో జీవితాన్ని పంచుకున్న నేను కాదు, ఫస్ట్ ఎవర్ బ్రాండ్ అంబాసిడర్ ఘట్టమనేని బ్యూటీ ప్రొడక్ట్స్ మా బ్రాండ్ అంబాసిడర్ పార్వతినే. ఇక్కడ స్టేజ్ మీద చిరునవ్వులతో ఉన్న ఆ అమ్మాయి సౌందర్య ఎవరో కాదు, మా పార్వతీ పోలికలతో పుట్టిన తన మేనకోడలు. పక్కనే తోడుగా నీడగా నిలిచిన అభినందన్ ఎవరో కాదు, మా దేవా పార్వతుల కొడుకు ఘట్టమనేని ఇంటి వారసుడు ఘట్టమనేని అభినందన్ భూపతి రాజా అని సగర్వంగా చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. నిండు 100 ఏళ్లు చల్లగా ఉండాలి నాన్న. రిసెప్షన్ రోజు వీళ్ళందరూ ఎంత హ్యాపీగా ఉన్నారో వారి మాటల్లోనే తెలిసిపోతుంది. ఇక ఇప్పుడు అఖిలాండేశ్వరి గారు మాట్లాడాలని కోరుకుంటున్నాం. ప్లీజ్ మ్యామ్. ఇక్కడికి విచ్చేసిన వాళ్ళందరికీ నమస్కారం. 2 కళ్ళల్లో ఏ కన్ను ఇష్టమని ఎవరైనా అడిగితే కళ్ళు మూసుకుని కూడా సమాధానం చెప్పలేము. అలాగే దేవా పార్వతుల్లో ఎవరంటే ఎక్కువ అభిమానమని అడిగితే కన్న తల్లినైనా నేను కూడా సమాధానం చెప్పలేను. పిడుగుపడినా లెక్క చేయని నా మనస్తత్వానికి గొడుగులా ఉండేవాడు నా పెద్ద కొడుకు. పని మనిషిని ప్రేమించాడని అర్థం చేసుకునేలోపు ఆ మనిషే మా ఇంటి దేవత అని తెలుసుకున్నాం. స్వర్గానికి వెళ్లిపోతూ బిడ్డని కాపాడారు. మా ఒడికి చేరతాడు అనుకుంటే అనాథాశ్రమంలో పెరిగాడు. అభినందన్ వయసు పెరుగుతున్నా సరే ఆయుష్ గురించి ఆలోచించలేదు. నా కొడుకు పెద్దబాబు, నా కోడలు పార్వతి ఎక్కడో చోట పుట్టే ఉంటారని ఆశతో ఎదురు చూస్తూ వచ్చాను. ఆ పరమేశ్వరుడు నేను కన్న కలల్ని నిజం చేశాడు. వాళ్ళని బావామరదళ్లుగా పుట్టించి ప్రేమించేలా, పెళ్లి చేసుకునేలా, చివరికి మమ్మల్ని కలుసుకునేలా చేశాడు.
సంతోషంగా సగర్వంగా ఇప్పుడు చెప్తున్నాను. ఘట్టమనేని అఖిలాండేశ్వరి మనవడు ఘట్టమనేని అభినందన్ నా ఆస్తికి, నా అధికారానికి, అన్నింటికీ వారసుడు. నానమ్మా, నానమ్మా, బాధపడకు. అఖిల, తాతయ్య, మై డియర్ ఫ్రెండ్స్, ఇది నా కుటుంబం. నేను అనాథని కాదని నన్ను ప్రేమించిన సౌందర్య ఎప్పుడూ చెప్తుండేది. అది నిజం, అదే నిజం. మా నాన్నమ్మ, మా తాతయ్య, మహీబాబాయ్, ఐష్పిన్ని, క్రిష్, చైత్ర, భవాన్ ఇచ్చిన నాన్నే. అందరూ హ్యాపీగా ఉండడమే నా లక్ష్యం, నా కోరిక కూడా. ఇంతకంటే నాకేమవుతూ. కుటుంబం అంటే ఇంత బాగుంటుందా అని ఇప్పుడే తెలిసింది. లవ్ యూ ఆల్. వావ్, థ్యాంక్ యూ ఎవ్రీబడి. మీరు ఏ మాట చెప్తున్నా నాకే హార్ట్ టచింగ్ గా ఉంది. మీ అందరి అనురాగ బంధాలు ఎప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. సరస్వతి అమ్మా, ఇదిగోండమ్మా. పిల్లా పాపలతో కలకాలం సుఖంగా జీవించండి. గాడ్ బ్లెస్ యూ. లేనన్నా, లేమ్మా. అయ్యా, అమ్మా, దీర్ఘ సుమంగళి భవ. పసుపు కుంకాలతో చల్లగా ఉండమ్మా. కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ అండి. హాయ్ మేడం. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నాను. హలో అండి. హాయ్ అండి. హలో అమ్మా, వెల్కమ్. కంగ్రాట్స్. హలో. కంగ్రాచులేషన్స్ సౌందర్య. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ అభి. థ్యాంక్ యూ అండి. కంగ్రాచులేషన్స్ బ్రో. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ.
నమస్తే మేడం. నమస్తే నాన్న. నమస్కారం. హలో. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ రా. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. అక్క, మనం మాట్లాడకపోతే క్రిష్, చైత్ర ఇలాగే పోట్లాడుకుంటూ ఉంటారు. ఎలాగైనా కళ్ళం వేసేయచ్చు కదక్కా. ముక్కుతాడు వేయడానికి నాకేం అభ్యంతరం లేదు భవానీ. ముక్కుకు తాడు వేయడం అంటే ఇక్కడ పసుపు తాడు భవానీ. అరే క్రిష్, నిజం చెప్పు, చైత్ర అంటే నీకు ఇష్టమేనా? ఇష్టమే అంటే ఇష్టమే గ్రాండ్ పా. సరిగ్గా చెప్పు. వీడిక్కడ చెప్పడానికి మొహమాట పడుతున్నాడు. రాయ్, నువ్వు ఇక్కడ చెప్పకు, స్టేజ్ మీద చెప్పు. చైత్ర, మీ ఇద్దరు కలిసి వెళ్ళండి. రేయ్ వెళ్ళరా. బంగారం లాంటి ఛాన్స్ కొట్టేశావు చైత్ర. ఆల్ ది బెస్ట్. చైత్ర, ప్రేమ కథలు ఎన్నున్నా మా పెదనాన్న పెద్దమ్మల ప్రేమ కథ ప్రత్యేకం. వాళ్ళలా ప్రేమించి పేరు తెచ్చుకోలేనేమో గాని మన పేరైతే పాడు చేయను. ఐ లవ్ యూ చైత్ర. ఐ లవ్ యూ బావా. ఐ లవ్ యూ సో మచ్. నా మనవరాలి డ్రీమ్ ఫుల్ఫిల్ అయిందో. వెయిట్ పిన్ని, ఇంకా స్పెషల్ డాన్సులు చాలా ఉన్నాయి. అప్పుడు నీ పెర్ఫార్మెన్స్ చూపిద్దు గానీ. అయితే ఇరగదీస్తాను చిన్నబాబు. మీ గురించి మాకు తెలుసు కదా ఆంటీ. అఖిల, డాన్స్ ప్రోగ్రామ్ అయిన తర్వాత ఎల్ఈడి స్క్రీన్లో
అభినందన సౌందర్య పెళ్లి వీడియో ప్లే చేస్తే అందరూ చూస్తారు. ముందు ఎంటర్టైన్మెంట్ ఫినిష్ అవ్వనివ్వండి డాడీ, పెళ్లి వీడియో తర్వాత ప్లే చేపిద్దాం. ఓకే డన్. సౌందర్య అభినందనలు ఆశీర్వదించడానికి వచ్చిన మన గెస్ట్లు కూడా ఈ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. లెట్స్ హావ్ ఫన్ ఫర్ సమ్ టైం. రెడీ?